ఇన్ఫ్లేషన్ అండర్ 4%, బట్ వెజిటేబుల్ ప్రైజెస్ అప్ అగైన్. ఇండియాలోని ఈ ఇన్ఫ్లేషన్ మొత్తాన్ని దేని ద్వారా మనం అనలైజ్ చేస్తాం? ఏంటి ఇండికేటర్ ఇన్ఫ్లేషన్కి? వాట్ ఈస్ ద ఇండికేటర్ విల్ బి యూజింగ్ ఫర్ గేజింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? సో మనకి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లోని వాట్ ఈస్ ద టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియా? హౌ మచ్? 4 ± 2. సో ఈ రీసెంట్గా ఇదేం చెప్తుంది? మన ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ 4%, బట్ వెజిటేబుల్ ప్రైజెస్ అనేవి రిలేటివ్గా పెరుగుతున్నాయి అని చెప్తుంది, రైట్? ఆబ్వియస్గా ఈ నెంబర్స్ మనకి ఎటువంటిది అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఇవి వస్తాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి అలా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది. సిపిఐలోని ఎన్ని రకాలు ఉంటాయి? సిపిఐసి, సిపిఐ అర్బన్, సిపిఐ రూరల్, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ అగ్రికల్చరల్ లేబర్. ఇవి తెలుసుకోవాలి. ఇవి ఎవరు ఇస్తారు, దాంట్లో ఉండే పారామీటర్స్ ఏంటి, అవి తెలుసుకోవాలి. దానికి మించి అయితే ఇంకేం అవసరం లేదు. ఓకే, సిపిఐ కంబైన్డ్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ కంబైన్ చేసి సిపిఐ కంబైన్డ్ అంటారు. ఇప్పుడు ఈ 4 ± 2 టార్గెట్ ఉంది కదా, అది దేనికి? అన్నిటిలో సిపిఐ అర్బన్, సిపిఐ కంబైన్డ్, సిపిఐ రూరల్ ఇవన్నీ ఉన్నాయి. నౌ సిపిఐసి ఈ 4 ± 2ని ఈ సిపిఐసికి లింక్ చేసి ఉంటాం. నౌ ఒకవేళ ఈ ఫర్ ఎగ్జాంపుల్ సిపిఐసి వాల్యూ 6% కన్నా ఎక్కువ పెరిగితే ఉండాల్సిన లిమిట్ కన్నా మన ఇన్ఫ్లేషన్ దాటింది అని, 2% కన్నా తక్కువ ఉంటే ఉండాల్సిన లిమిట్ కన్నా మన ఇన్ఫ్లేషన్ తగ్గింది అని, రైట్? సో 4 ± ఈ మొత్తాన్ని మనం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అంటాం. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని? ఇన్ఫ్లేషన్ ఈ 4 ± 2 అన్నదాన్ని ఎలా డిసైడ్ అయ్యాము? హౌ డిడ్ వి అరైవ్ అట్ దిస్ 4 ± 2? హూ హ్యాడ్ డిసైడెడ్ దట్ దిస్ ఈజ్ ద రైట్ వాల్యూ? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అనేది జరిగింది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐకి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఎవ్రీ 5 yearsకి ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్లో భాగంగా మనము ఆర్బీఐ యాక్సెప్ట్ చేసింది, ఓకే వీ విల్ ట్రై టు కీప్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ 2 to 6% అని. దీన్ని మానిటరీ పాలసీ, దిస్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటాం కదా. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఫస్ట్ 2016లో స్టార్ట్ అయింది, దానికి 5 years 2021 వరకు 4 ± 2నే ఉండింది. అయితే 2021 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 5 years ఇదే కంటిన్యూ చేద్దామని మళ్ళీ అనుకున్నారు. సో 2026 వరకు కూడా మనకి ఉన్న ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఎంత? 4 ± 2%. ఓకే, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటాం. మనది ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని అంటాం. ఎందుకు ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఇలాంటి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఉంది, బట్ దే వోంట్ బీ హ్యావింగ్ దిస్ స్పెసిఫిక్ బ్యాండ్. జస్ట్ ఒక వాల్యూ ఉంటే ఒక వాల్యూ ఉండేది, ఫిక్స్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అది. మనది ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. అదే కాకుండా మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలోని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఇదంతా ఆర్బీఐ చూసుకుంటారు కదా, మానిటరీ పాలసీ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళే ఇన్ఫ్లేషన్ కూడా చూసుకుంటారు. సో ఆబ్వియస్గా మానిటరీ పాలసీ చూసుకునే ఆర్బీఐనే ఇది కూడా చూసుకోవాలి. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఒకటే కాకుండా ఎంప్లాయ్మెంట్, గ్రోత్ ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచాలి. ఓన్లీ ఇన్ఫ్లేషన్ ఒక్కటే పట్టించుకోకూడదు, రైట్? ఓవరాల్గా చూడాలి. అందుకనే దీన్ని మనం ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటున్నాం. 4 ± 2 అంటే 2 to 6% కదా. ఒకవేళ 6% కన్నా ఎక్కువకి వెళ్ళింది అనుకోండి, నార్మల్గా 6% అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ కదా, కాస్ట్ పెరగడం. సో టూ మచ్ ఇన్ఫ్లేషన్ ఆర్ టూ లెస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ పెయిన్ఫుల్ అని చదివారు కదా. అస్సలు ఇన్ఫ్లేషన్ లేకపోతే ప్రొడక్షన్ చేయడానికి ఇన్సెంటివ్ అనేది ఉండదు కంపెనీస్కి, అంటే కొంత లాభం ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే ఓవర్గా ఇన్ఫ్లేషన్ అయిపోతే ఏమవుతుంది? జనాలు కొనలేరు కదా, పర్చేసింగ్ పవర్ ఆఫ్ అవర్ మనీ విల్ బి రెడ్యూసింగ్. ఇన్ఫ్లేషన్ అంటే బేసికల్గా ఏంటి చెప్పండి? ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక ఆయిల్ ప్యాకెట్ 100 రూపీస్కి వస్తే 100 రూపీస్కి 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ వచ్చింది అనుకోండి. 100 రూపీస్కి 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్. ఒక 1 month తర్వాత సేమ్ ఇదే 100 రూపీస్ ఇస్తే మనం రేట్ పెరిగింది కాబట్టి జస్ట్ ఓన్లీ 900 ml మనం ఆయిల్ ప్యాకెట్ తీసుకోగలుగుతున్నాం. ఈ 100 రూపీస్ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది కదా. పర్చేసింగ్ పవర్ అంటే ఒక యూనిట్ ఆఫ్ మనీ నుండి మనం ఎంత కొనగలుగుతున్నామో అని. పర్చేసింగ్ అంటే కొనగలం కదా. ముందు ఆ 100 రూపీస్తో మనం 1 లీటర్ కొనగలిగాం. ఇప్పుడు మాత్రం ఈ 100 రూపీస్తో కేవలం 900 ml కొనగలుగుతున్నాం. దీని అర్థం ఏంటి? పర్చేసింగ్ పవర్ తగ్గిపోయినట్టే కదా. సో దీన్నే ఇన్ఫ్లేషన్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోద్ది. దానివల్ల మరీ టూ మచ్ ఇన్ఫ్లేషన్ కూడా ప్రాబ్లమాటిక్. టూ లెస్ ఇన్ఫ్లేషన్ ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే గ్రోత్ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే కంపెనీస్ ఏవైనా సరే ఎక్కువ లాభం రావట్లేదని చెప్పి దే వోంట్ బీ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పాన్షన్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని పాస్ట్ ట్రెండ్స్ అన్నీ బేస్ చేసుకొని వాళ్ళు 2 to 6% ఉందామని అనుకున్నారు. ఆబ్వియస్గా ఈ స్టేట్ న్యూస్ అయినా సరే మనకి కొంత లింకేజ్ అనేది ఉంది. పేజ్ నెంబర్ 6లోని లాస్ట్ టాపిక్, గుడ్ స్కోప్ ఫర్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. బేసిక్ థింగ్ ఏంటి అంటే ఒక రా మెటీరియల్కి వాల్యూ ఎడిషన్ చేస్తే అది ఫుడ్ ప్రాసెసింగ్. టమాటో నుండి టమాటో కెచప్ చేస్తే అది ఫుడ్ ప్రాసెసింగ్.
బేసిక్ మన ప్రైమరీ మెటీరియల్స్ని ఏవైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో దానికి కొంత వాల్యూ ఎడిషన్ చేస్తే అది ఫుడ్ ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ మొత్తం అన్నింటినీ మనము ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆనియన్స్లోని కొన్ని ఆనియన్స్ సైజులో డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటాయి. అలా మనం గ్రేడింగ్ చేసామనుకోండి, గ్రేడింగ్ చేసిన దాంట్లో ఎక్కువ క్వాలిటీ ఉన్నది ఎక్కువ రేటుకి అమ్మచ్చు కదా, మనం వాల్యూ ఎడిషన్ చేస్తున్నట్టు. అలానే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టొమాటో కెచప్ చేయడానికి ఇలా ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాం కదా ఫుడ్ని, దాన్ని మనం ఫుడ్ ప్రాసెసింగ్ అని అంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, వాల్యూ పెరుగుతుంది, ఫార్మర్స్కి కూడా ఇన్కమ్ పెరుగుతుంది, ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. అన్నింటికన్నా ముందు ఫుడ్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ క్వశ్చన్ మెయిన్స్లోనే ఎంతో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దిస్ పేజ్ నెంబర్ 10 ఎడిటోరియల్. గుడ్ బట్ నాట్ ఇనఫ్. ఫ్రీ హెల్త్ కవరేజ్ టు ఆల్ ఓవర్ 70 years ఈజ్ గుడ్ బట్ మోర్ నీడ్స్ టు బి డన్. ఇది నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన బేసికల్లీ ఏంటిది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎవ్రీ ఫ్యామిలీకి అప్ టు 5 lakhs ప్రొవైడ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇందులో మాడిఫికేషన్స్ ఏం తెచ్చారు అంటే, ఒకవేళ ఏదైనా ఫ్యామిలీలోని 70 years కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే, వాళ్ళ ఇన్కమ్ లిమిట్తో సంబంధం లేకుండా వాళ్ళకి అడిషనల్ 5 lakhs అనేది ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలోని మా ఫాదర్ మదర్ నేను మా బ్రదర్ కాకుండా మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు 70+ years ఉన్నారనుకోండి, మా యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ ఒకవేళ 10 lakhs 15 lakhs ఉంటే మాకు ఈ స్కీమ్ అప్లికేబుల్ అవ్వదు. ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుద్ది మాకు అంటే ఓన్లీ 70+ years ఉండే వాళ్ళకి. నెక్స్ట్ అదే కాకుండా ఆల్రెడీ ఏజ్ లిమిట్ అది ఇన్కమ్ లిమిట్ మా తక్కువే ఉందనుకోండి, ముందు నేను కూడా 5 lakhs బిలో మేము ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆల్రెడీ ఈ స్కీమ్ అంతా అప్లికేబుల్ అవుతుంది కదా. కాకపోతే ఇదేంటి, ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ తీసుకుంటారు, అంటే ఫ్యామిలీలో ఉండే మొత్తం అందరికీ కలిపి ఓన్లీ 5 lakhs. సో ఇక్కడ ఏం మాడిఫికేషన్ తీసుకొచ్చారు అంటే, ఒకవేళ ఆల్రెడీ మా ఫ్యామిలీలో మా పేరెంట్స్, మా అన్నయ్య, నేను కాకుండా మా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారనుకోండి, ముందు నుండి కూడా మేము ఈ స్కీమ్ తీసుకుంటే, ఇప్పుడు తెచ్చిన మాడిఫికేషన్ ఏంటి అంటే ఓన్లీ 70+ ఉన్న మా గ్రాండ్ పేరెంట్స్కి మాత్రం అడిషనల్ 5 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మిగిలిన మా అందరికీ 5 lakhs, వాళ్ళకి అడిషనల్ 5 lakhs. ఒక్కరు ఉంటే ఒక్కరికి 5 lakhs, బోత్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఉంటే వాళ్ళిద్దరికీ కలిపి 5 lakhs. డిఫరెన్స్ అర్థమైంది కదా. అయితే ఈ ఆర్టికల్లో మేజర్గా వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, ఫోకసింగ్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే సరిపోదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇది బేసికల్గా దేనికి వస్తుంది, మనం హాస్పిటలైజ్ అయితే కదా. బట్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్, కమ్యూనికేబుల్ డిసీజెస్ లాంటివి, డయాబెటీస్ లాంటివి, మనం ఓపీకి వెళ్తాం. నెక్స్ట్ ఏదైనా చిన్న ఇంజురీస్ అయినా, హెడ్ ఏక్స్, ఫీవర్స్, టైఫాయిడ్ లాంటివి, వీ వోంట్ బి గెట్టింగ్ హాస్పిటలైజ్డ్ ఈజీలీ. సో ఈ 5 lakhs అనేది సెకండరీ అండ్ టెర్షరీ కేర్ కదా, అంతే కదా. నార్మల్ మనం వెళ్ళే చిన్న హాస్పిటల్స్కి ఇది అప్లికేబుల్ అవ్వదు ఈ స్కీమ్. నెక్స్ట్ మెడిసిన్స్ కొనడానికి కూడా ఈ స్కీమ్ అప్లికేబుల్ అవ్వదు, డయాగ్నోసిస్ స్కానింగ్కి వీటికి అప్లికేబుల్ అవ్వదు. ఆ ప్రాబ్లం ఉంది. సో దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి, లేదంటే దానికి ఏదైనా ఆల్టర్నేట్ చూడాలి అని. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుండి చదివింది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో ఫస్ట్ ఈ అన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ముందు తీసుకోవాలి. దాంతోపాటుగా వీఆర్ ఫోకసింగ్ హెవీలీ ఆన్ సెకండరీ అండ్ టెర్షరీ కేర్, బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ ప్రైమరీ కేర్. ఒకవేళ ప్రైమరీ కేర్ సరిగ్గా ఉంటే డిసీజెస్ అనేవి ముందుకెళ్ళవు కదా. సో ప్రైమరీ కేర్లోని ఇన్వెస్ట్మెంట్ అనేది రిలేటివ్గా పెంచాలి. అప్పుడు దానివల్ల సెకండరీ అండ్ టెర్షరీ కేర్ మీద ఫోకస్ అనేది తగ్గుతుంది, దాని మీద ప్రెజర్ తగ్గుతుంది అని. ఓకే, మీకు సోషల్ జస్టిస్ టాపిక్ అయినప్పుడు హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అని 3 topics ఉంటాయి, అందులో ఇవి డిస్కస్ చేస్తారు. పుట్టింగ్ ద బ్రేక్స్ ఆన్ బుల్డోజర్ జస్టిస్. ఆబ్వియస్గా ఈ ఆర్టికల్ అంతా అయితే మనకు అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, బుల్డోజర్ జస్టిస్ అంటే వాళ్ళు అనుకుంటున్న మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ క్రిమినల్ కేసెస్ ఓవర్ మీ, మ్యాక్స్ టు మ్యాక్స్ నేను లీగల్గా క్రైమ్ చేస్తే నన్ను ఏం చేయగలరు, దే కెన్ అరెస్ట్ మీ, they can put cases on me. If I am found guilty, they can arrest me, they can take action on me. But now what is happening is that కొన్ని స్టేట్స్లోని ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ హౌసెస్ని కూల్ చేస్తున్నారు, డిమాలిషన్ చేస్తున్నారు, బుల్డోజర్ చేస్తున్నారు. నో ద థింగ్ ఈజ్ దట్ ఈజ్ దేర్ ఎనీ లీగల్ బేసిస్ ఫర్ ఇట్? అది కరెక్టా? కాదు కదా. ఇప్పుడు ఎవరో రేప్ చేసారని వాళ్ళ ఇంట్లో వెళ్ళి పగలగొట్టలేం కదా. గవర్నమెంట్ అయితే డిమాలిష్ చేయలేదు, మనం కోపంతో కావాలంటే రాళ్ళేసవచ్చు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ధోని ఇల్లు కానీ వాళ్ళ ఇల్లు మీద రాళ్ళేసుతాం కదా. ఇప్పుడు అది యాక్సెప్టబుల్ ఎందుకు అంటే మనకి ఎమోషన్ ఉంది కాబట్టి. కానీ అది గవర్నమెంట్ చేయట్లేదు. నౌ హియర్ దిస్ బుల్డోజర్ దే ఆర్ యూజింగ్ డైరెక్ట్ గవర్నమెంట్ స్టేట్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాయి. దట్ ఈస్ అగెయిన్స్ట్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. 1980 వరకు కూడా రైట్ టు లైఫ్ అంటే జస్ట్ ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ అయిందా? ఓకే, ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తారు. ఎక్స్పాండింగ్ హారిజన్స్ అంటే ఆర్టికల్ 21లోని రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ 1980 వరకు మినర్వా మిల్స్ కేసు అయ్యే వరకు కూడా ఏంటి అంటే
దిస్ లైఫ్ అంటే జస్ట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే. ఓకే, రైట్ టు లైఫ్ నాకు బతకడానికి హక్కు ఉంది, నా హక్కును మీరు తీసేయకూడదు అంతవరకు మాత్రమే. బట్ పోస్ట్ దట్ వాట్ హ్యాపెండ్ అంటే లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిజికల్ లైఫ్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ డిగ్నిఫైడ్ లైఫ్. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 21 కింద ఇంకా చాలా రైట్స్ యాడ్ అవుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్. మనం డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలంటే రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలిగా. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఎంసీ మెహతా కేసు ద్వారా యాడ్ అయింది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉన్నికృష్ణన్ కేసు ద్వారా యాడ్ అయింది. రైట్ టు ప్రివసీ అనేది కూడా యాడ్ చేశారు కేఎస్ పుట్టుస్వామి కేసు ఆధారంగా. ఇట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ ఆధారంగా రైట్ టు లైఫ్ అంటే ఎడిషనల్ ఎలిమెంట్స్ యాడింగ్ చేస్తూ వచ్చారు. సో ఎక్స్పాండింగ్ హారిజాన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అంటారు. ఇది లాస్ట్ ఇయర్ మెయిన్స్లో కూడా వచ్చింది, 2023 మెయిన్స్లోని. అక్కడ ఎక్స్పాండింగ్ హారిజాన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి ఇచ్చారు. యాక్చువల్లీ ఓవరాల్ అందులోని ఇది వన్ ఆఫ్ ద కాంపొనెంట్ అవుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్టికల్ 21 ఒక ఎక్స్పాన్షన్, ఇది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, దీని ఎక్స్పాన్షన్ బీభత్సంగా పెరిగింది. మీరు లక్ష్మీకాంత్ చదివిన ఆర్ఎల్స్ క్లాస్లో అయినా సరే ఆర్టికల్ 21 కింద మోర్ దాన్ 30 రైట్స్ యాడ్ అయ్యాయి. ఓకే, రైట్ అగేన్స్ట్ ఏంటిది అప్పుడులో యాక్చువల్గా మూవీస్లో చూస్తే క్రిమినల్స్కి ఎవరికైనా సరే ఈ సంఖ్యలు వేసేవారు కదా, అది కూడా రైట్ డిగ్నిఫైడ్ లైఫ్కి అగేన్స్ట్గా కాదని చెప్పి ఇప్పుడు సంఖ్యలు వేయడానికి కూడా లేదు. సో ఇలాగా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి ప్రతి దానికి కూడాను. In our constitution, nothing is absolute. Everything are having reasonable restrictions. 19(1) కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ 19(2)లోనే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పింది. సో ప్రతి దానికి కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అయ్యేటప్పుడు మీకు అంత విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే హౌసెస్ కూల్ చేస్తున్నాం కదా. రైట్ టు షెల్టర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని 4th పారాలోని కింద చూడండి. సుదామా సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అండ్ అజయ్ మ్యాకన్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో రైట్ టు షెల్టర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. నౌ హౌ కమ్ దే గో అండ్ డిమాలిష్ క్రిమినల్స్ ప్రాపర్టీస్? ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్? హ్యావ్ యూ హర్డ్ దిస్ వర్డ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్? అదే కాదా ఇంకా చాలా వరకు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019 యూపీఐ అది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ఇండియాకి 1,20,000 రూపీస్ ఇచ్చేస్తాము పర్ ఇయర్ అని చెప్పారు. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ ఇన్కమ్ మొత్తం అన్ని ఫ్యామిలీస్కి, పూర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా డైరెక్ట్గా మనీ ఇచ్చేస్తామని. దీని ద్వారా పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సింగిల్ స్ట్రోక్తోని పైకి తీసుకొని రావచ్చు అని, అది వాళ్ళ ఉద్దేశం. బట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇదంతా మాట్లాడి మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఫిజికల్ ప్రుడెన్స్ ఇవన్నీ మాట్లాడి ఇలా చేస్తే ఎలా అవుతుంది? ప్రామిస్ చేసిన 10,000 15,000 ఎవరు ఇవ్వలేకపోతున్నారు సరిగ్గా. హౌ కమ్ వీ గ్యారంటీ దిస్? అయితే ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బోత్ ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టు అలా 1,20,000 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీడిఎస్ నుండి వచ్చే రైస్ మనము యూస్ చేసుకోవట్లేదు, చాలామంది యూస్ చేయట్లేదు. దాని ప్లేస్లో మనీ ఇవ్వచ్చు. మనీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులు అక్కడ పండిస్తున్నారు, ఎఫ్సిఐ వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ప్రొక్యూర్ చేస్తుంది. ప్రొక్యూర్ చేసిన తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అవి జనాలకి ఇవ్వడానికని రేషన్ షాప్స్ మెయింటైన్ చేస్తున్నాయి, అక్కడ స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా అడిషనల్ ఖర్చు కదా. ఇఫ్ మనీ డైరెక్ట్గా ఇచ్చేస్తే ఈ ఖర్చు అంతా పోద్ది. బట్ హియర్ ప్రాబ్లమ్ ఈస్ దట్ ఇదంతా లేదు. మరి రైతులకి మద్దతు ధర ఎక్కడి నుండి వస్తుంది? హౌ ఫార్మర్స్ విల్ బి గెట్టింగ్ మనీ సిన్స్ ఎంఎస్పీ ఈజ్ దేర్. ఎంఎస్పీ అగ్రికల్చర్లో చెప్తారు మీకు ఎకానమీలో. సో ఇఫ్ ఎంఎస్పీ ఈజ్ దేర్ దే విల్ బి హ్యావింగ్ ఇన్సెంటివ్ టు గ్రో మోర్. ఇఫ్ ఎంఎస్పీ ఈజ్ నాట్ దేర్ వై డూ దే వాంట్ టు గ్రో రైస్ ఆర్ వీట్? మార్కెట్లోని వాళ్ళకి రావాల్సిన మనీ రాదు అని అనుకుంటే వాళ్ళు ఎందుకైనా పండించాలి? అది ప్రాబ్లం కదా. సో అగ్రికల్చర్ అయ్యేటప్పుడు ఇది అన్నీ తెలుస్తుంది. ఈవెన్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కూడా ఎకానమీలో పార్టే. ఇది దీనివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని. ఏ 16-point డాక్యుమెంట్ ఆన్ జుడిషియల్ వాల్యూస్ వాజ్ అడాప్టెడ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ 1997, పేజ్ నెంబర్ 12. హియర్ ద థింగ్ ఏంటంటే నిన్నటి నుండి ట్విట్టర్లోని, ఇన్స్టాగ్రామ్లో అన్ని ట్రెండ్ అవుతుంది కదా. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హానరబుల్ చీఫ్ జస్టిస్తో కలిసి గణేష్ ఫెస్టివల్కి వెళ్ళారు ఆయన ఇంటికి అని. నౌ మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్ కదా, హౌ కెన్ వీ డూ, హౌ కమ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ కెన్ గో టు జుడిషియల్ హెడ్ అని. ఇట్ ఈస్ అగేన్స్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. చాలా కేసెస్ గవర్నమెంట్ ఉంటుంది, చీఫ్ జస్టిస్ వాళ్ళకి సపోర్ట్ చేసేస్తారేమో కదా అని. నో ఆబ్వియస్గా దాని మీద క్వశ్చన్, ఇంటిగ్రిటీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి ఏంటి అంటే 1997లోని రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జుడిషియల్ లైఫ్ అనే ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. అందులో ఏంటి అంటే జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా లీడ్ చేయాలి, గవర్నమెంట్తో ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలి అని అది ఉంటుంది. బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఎలా చేశారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఆబ్వియస్లీ దిస్ డివై చంద్రచూడ్, హీ ఈజ్ హైలీ ఇంటిగ్రిటీ ఓరియంటెడ్ పర్సన్ కంపేర్డ్ టు మెనీ చీఫ్ జస్టిసెస్. బట్ ఇంటర్నల్గా ఏమైనా ఉంటే మనకు తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ అప్ టు మీడియా అండ్ ఈవెన్ పర్సే ఆల్సో ఈజ్ రిలేటివ్లీ గుడ్. అయితే జుడిషియల్ ఇండిపెండెన్స్, జుడిషియల్ అకౌంటబిలిటీ గురించి ఏమైనా ఆన్సర్స్ వచ్చేటప్పుడు మీరు అది రాయడానికి స్కోప్ ఉంటుంది.
ఓకే, ఇది ఎగ్జాంపుల్ కింద. ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రూ 4.8% ఇన్ జులై. నా ఆబ్వియస్గా ఎంత పర్సంటేజ్ గ్రో అయింది అదేం మనకు అవసరం లేదు. బట్ ఈ ఇండస్ట్రియల్ అవుట్పుట్లోని ఎంత మాడిఫికేషన్స్ వచ్చింది, హౌ మచ్ వేరియేషన్ ఈస్ దేర్ ఇన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్, వీ విల్ బి ఫైండింగ్ అవుట్ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మనం ఎలా కౌంట్ చేస్తున్నాం, బేస్డ్ ఆన్. సిమిలర్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వీ విల్ బి కౌంటింగ్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఐఐపి. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీన్ని ఎన్ఎస్ఓ అనే ఇస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉన్న ఎన్ఎస్ఓ దీన్ని ఇస్తుంది. సిమిలర్గా ఇదే కాకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ని కన్సిడర్ చేయడానికి ఐసిఐ అనేది కూడా ఉంది, ఇండెక్స్ ఆఫ్ కోర్ సెక్టార్స్ అని. 8 కోర్ సెక్టార్స్ ఉంటాయి. ఆ 8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ని ఈ ఇండెక్స్ ద్వారా మనం కౌంట్ చేస్తాం. ఇవి ఎందుకు అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత వచ్చింది, నెక్స్ట్ మనం జీడిపి క్యాలిక్యులేషన్లోని ఇండస్ట్రీస్ ఫైనల్ అవుట్పుట్ కూడా మనం యాడ్ చేస్తాం కదా, వాళ్ళు ఈ ఐఐపి వాల్యూస్ బేస్ చేసుకొని అక్కడ వాల్యూ అడిషన్ అనేది చేస్తారు. ఈ 8 కోర్ సెక్టార్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఇలా రిలీజ్ చేస్తారు, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఓకే, ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ కూడా ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేస్తారు. ఓకే, అయితే దీంట్లోని ఈ ఐఐపి వాల్యూలోని 8 కోర్ సెక్టార్స్ యొక్క వెయిటేజ్ 40.27% ఉంటుంది. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఐఐపి ఎవరు ఇస్తారు, ఎన్ఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. ఇది ఓవరాల్ అన్ని ఇండస్ట్రీస్. ఇందులోని 8 కోర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 కోర్ సెక్టార్స్ ఒక వెయిటేజ్ 40% ఉంటుంది. 8 కోర్ సెక్టార్స్ ఏంటి, ఇది ముందు మనం డిస్కస్ చేయలేదా, చేసామా? ఎకానమీలో అవుతుంది 8 కోర్ సెక్టార్స్: రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, క్రూడ్ ఆయిల్, కోల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్స్. ఇవి 8 కోర్ సెక్టార్స్. ఓకే, నార్మల్ నేను చేసుకుని నిమోనిక్ అది రెస్క్యూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అని. ఈ ఆర్డర్ కూడాను ఈ 8 కోర్ సెక్టర్స్ ఆర్డర్లో రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇది డిక్రీజింగ్ ఆర్డర్లోనే రాశాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఐఐపి ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి ప్రిలిమ్స్లో క్వశ్చన్ రాలేదు, పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఐఐపికి సిపిఐకి బేస్ ఇయర్ ఎంత, 11. ఓకే, దీనికి కూడా బేస్ ఇయర్ 2011-12. ఓకే.